ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అవి వచ్చాయని ఎలా తెలుస్తుంది అనేది మన ఫస్ట్ పార్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరికి వచ్చే అవకాశాలు అంటే సెక్షువల్ కాంటాక్ట్ అవుతున్న టైంలో, సెక్షువల్ యాక్టివ్ ఉమెన్లో, అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ, అండ్ ఏదైనా వేరే సర్జరీస్ అవి అయిన తర్వాత, ఎస్పెషల్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు యూరిన్ పాస్ చేయడానికి మేము ఫోలిస్ క్యాథెటర్ వంటివి వేస్తుంటాం అనమాట కొన్ని సర్జరీస్ అయినప్పుడు, ఇంక్లూడింగ్ సిజేరియన్స్. సో ఆ టైంలో కూడా వాళ్ళకి అంటే ఎంత ఎసెప్టిక్ ప్రికాషన్స్ తోటి వేసినా ఆ బ్యాక్టీరియా అనేది ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? సో వీళ్ళకి యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉండడం, పెయిన్ రావడం, ఆర్ కొంచెం బ్లడ్ స్టెయిన్స్ లాగా కనిపించడం యూరిన్లో, ఆర్ సమ్టైమ్స్ పొత్తి కడుపులో నొప్పి, ఫీవరు, అండ్ ఇంకా అది బ్లాడర్ వరకే కాకుండా పైన ఉన్న యూరేటర్స్, కిడ్నీస్ కూడా స్ప్రెడ్ అయితే కొంతమంది వెనక భాగంలో లాయిన్ టెండర్నెస్ అంటాం, అంటే ఈ అప్పర్ అబ్డోమిన్లో బ్యాక్ సైడ్కి అక్కడ పెయిన్ రావడం అండ్ చలి పెట్టి జ్వరం రావడం, ఇటువంటి సిమ్టమ్స్ తోటి వాళ్ళు రావచ్చు. సో మన నెక్స్ట్ వీడియోలో వీటికి ఏ టెస్టులు చేస్తాము, ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము తెలుసుకుందాం. థ్యాంక్ యూ.